సుందరపురం గ్రామ కథ. ఒకప్పుడు సుందరపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. గ్రామస్తులు దాని నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పిల్లలు అక్కడ ఆడుకునేవారు. పెద్దలు గ్రామ విషయాలను చర్చించుకునేవారు. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలు పడ్డాయి. గ్రామంలోని చెరువులు ఎండిపోయాయి. బావుల్లో నీరు తగ్గిపోయింది. రైతులు పంటలు పండించలేక చాలా బాధపడ్డారు. ఆ గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు తన తాత చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. పాతకాలంలో గ్రామం చుట్టూ ఉన్న చిన్న చెరువుల్లో వర్షపు నీటిని నిల్వ చేసేవారు అని తాత చెప్పేవాడు. రాజు తన స్నేహితులతో కలిసి ఒక పాడుబడిన చెరువును శుభ్రం చేయడం ప్రారంభించాడు. మొదట్లో గ్రామస్తులు వారిని చూసి నవ్వారు. కాని పిల్లలు ఆగకుండా కష్టపడ్డారు. వారి పట్టుదల చూసి గ్రామంలోని రైతులు కూడా సహాయం చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత వర్షాకాలం వచ్చింది. వర్షపు నీరు చెరువులో నిండింది. బావుల్లో నీరు పెరిగింది. పంటలు మళ్లీ పచ్చగా కళకళలాడాయి. గ్రామస్తులందరూ ఆనందించారు. రాజుని మరియు అతని స్నేహితులను అభినందించారు. అప్పటినుంచి గ్రామం నీటి సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది. నీతి, చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. నారుమొక్క వాన కురుస్తున్న మేఘం తోట ఉన్న ఇల్లు.